హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లు ఈరోజు చూసుకుంటే మెయిన్గా జియోగ్రఫీలోని డ్యామ్స్ అలాగే నీటిపారుదల శాఖ గురించి అయితే చూసుకుందాం, ప్రాజెక్టుల గురించి అయితే చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో కూడా టెక్ గురు అని చెప్పి టైప్ చేస్తే మీకు లభిస్తుంది. దాని ద్వారా ఆన్లైన్ ఫ్రీ టెస్టులు రాసుకోవచ్చు. అలాగే అన్ని బుక్స్ ఫ్రీగా పెట్టడం జరిగింది. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ కూడా చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు కావాల్సిన బుక్స్ అన్ని ఫ్రీగా పెట్టడం జరిగింది, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి అందులో. అలాగే ఎవరికైతే ఏఎన్ఎం, వార్డ్ శానిటేషను, డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, తీసుకోండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, తెలుగు గంగ నీటి ప్రాజెక్ట్ ద్వారా ఏ నగరం నీటి సమస్యను తీరుస్తున్నారు? తెలుగు గంగ నీటి ప్రాజెక్ట్ ద్వారా ఏ నగరం నీటి సమస్యను తీరుస్తున్నారంటే చెన్నై, ఫోర్త్ ఆప్షన్. కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఏది? కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఏది? అంతర్జాతీయ ప్రాజెక్ట్ సెకండ్ ఆప్షన్, గండక్. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ అంటే జైక్వాడి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఏ నదిపై ఉందంటే గోదావరి నదిపై ఉంది. భారతదేశంలోని నీటి పారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? సో నీటి పారుదలని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 రకాలుగా. రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్లో ఉంది. భారతదేశంలోని ఏ ప్రాంతంలో చెరువులపై ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి? చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి భారతదేశంలోని ఏ ప్రాంతంలో? ఆన్సర్ చూసుకుంటే దక్కన్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ పంజాబ్. ఓకే, ఈ పీడిఎఫ్ కూడా మీకు లభిస్తుంది, కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. అలాగే యాప్లో కూడా పెట్టాను, వీడియో కంప్లీట్ అయినాక డౌన్లోడ్ చేసుకోండి. కింది వాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది? చెరువుల ద్వారా ఎక్కువగా నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం. ఆన్సర్ తమిళనాడు. భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు? భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు? ఆన్సర్ బావుల ద్వారా. భవానీ రిజర్వాయర్ కాలువ వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతుంది? భవానీ రిజర్వాయర్ కాలువ వల్ల ఏ రాష్ట్రం ఇక్కడ పొందుతుందంటే తమిళనాడు. తెహ్రీ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? తెహ్రీ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారంటే భగీరథి నదిపై తెహ్రీ డ్యామ్ని నిర్మించడం జరిగింది. బెంగాల్ ప్రాంతంలో దామోదర్ లోయ కార్పొరేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? దామోదర్ లోయ కార్పొరేషన్ DVCను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1948. భారతదేశంలోని నీటి పారుదల ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ 3 రకాలుగా. మెట్టూర్ జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? మెట్టూర్ జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? ఆన్సర్ కావేరీ నదిపై. ఓకే, తమిళనాడులో ఉంది, కావేరీ నదిపై. ఆయకట్ట ప్రాంతం అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1974-75 ప్రాంతంలో. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు? బాక్రానంగల్ ప్రాజెక్ట్ ద్వారా ఆన్సర్ 1204 మెగావాట్ల విద్యుత్. ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఆన్సర్ రాజస్థాన్. బాగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో ఏ 2 దేశాల మధ్య వివాదం ఉంది? బాగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో ఏ 2 దేశాల మధ్య వివాదం ఉంది? ఆన్సర్
భారతదేశం, పాకిస్తాన్. క్రింది వాటిలో 4801 మీటర్ల పొడవుతో భారత్లో అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఏది? కింది వాటిలో 4801 మీటర్ల పొడవుతో భారత్లో అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఏది? హిరాకుడ్ డ్యామ్. ఓకే, హిరాకుడ్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ కృష్ణా నది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ నర్మదా. ఆలమట్టి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆలమట్టి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ కృష్ణా. క్రింది వాటిలో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకున్న ప్రాజెక్ట్ ఏది? క్రింది వాటిలో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించుకుంది నాగార్జున సాగర్. హిరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపై నిర్మించారు? హిరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపై నిర్మించారు? మహానది. ఫోర్త్ ఆప్షన్. ప్రపంచంలో రాతితో నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట ఏది? ప్రపంచంలో రాతితో నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట ఏది? నాగార్జున సాగర్. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో ఒక భాగం? రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో ఒక భాగం? ఆన్సర్ చంబల్ పథకంలో ఒక భాగం. నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ కోసి. గుజరాత్లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టును వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ మేధా పాట్కర్. ఫస్ట్ ఆప్షన్ మేధా పాట్కర్. ముల్లపెరియార్ డ్యామ్ సమస్య ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ముల్లపెరియార్ డ్యామ్ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ తమిళనాడు, కేరళ. సెకండ్ ఆప్షన్. ప్యాంగ్ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? ప్యాంగ్ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బియాస్ నదిపై. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ మార్చ్ 22. జాతీయ జల విజ్ఞాన సంస్థ ఎక్కడ ఉంది? జాతీయ జల విజ్ఞాన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ రూర్కీ. సెంట్రల్ వాటర్ కమిషనర్ను ఎప్పుడు స్థాపించారు? సెంట్రల్ వాటర్ కమిషనర్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1945. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నిర్మించారు? కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో నిర్మించారు? ఆన్సర్ గుంటూరు జిల్లాలో. గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు? గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు? ఆన్సర్ నిజామాబాద్. కింది వాటిలో ఏ ప్రాజెక్ట్ ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు? ఆన్సర్ రామ్ గంగా. ఓకే, రామ్ గంగా. క్రింది వాటిలో ఏ ప్రాజెక్టును శ్రీపాద్ సాగర్ అని పిలుస్తున్నారు? క్రింది వాటిలో ఏ ప్రాజెక్టును శ్రీపాద్ సాగర్ అని పిలుస్తున్నారు? ఆన్సర్ ఎల్లంపల్లి ప్రాజెక్టును. సట్లెజ్ యమున నదులను కలిపే కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? సట్లెజ్ యమున నదులను కలిపే కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పంజాబ్. నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ పొటమాలజీ. సెకండ్ ఆప్షన్. ఫరక్కా ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఫరక్కా ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ హుగ్లీ. క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత చూసుకుంటే కుందా ప్రాజెక్ట్ అనేది కర్ణాటక కాదు. సో ఇక్కడ మనం చూసుకుంటే రిహాండి ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్, తావా ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, వరయు ప్రాజెక్ట్ చూసుకున్న రాజస్థాన్. ఇక్కడ మెయిన్గా కుందా ప్రాజెక్ట్ చూసుకుంటే తమిళనాడు. ఓకే, తమిళనాడు కుందా ప్రాజెక్టు. రిహాండి ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్, తావా ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, వరయు ప్రాజెక్ట్ రాజస్థాన్. మాచ్కట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల మధ్య ఉంది? మాచ్కండ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్. పోలార్ ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది?
పాలార్ ప్రాజెక్ట్. ఆన్సర్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. మయూరాక్షి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? మయూరాక్షి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? మయూరాక్షి. ఓకే. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ లిమ్నాలజీ, సెకండ్ ఆప్షన్. ఉత్తర భారతదేశంలో కాలువల ద్వారా వ్యవసాయం అధికంగా జరగడానికి కారణం? జీవనదులు కాలువలకు భూమికగా ఉండటం, థర్డ్ ఆప్షన్. భారతదేశంలో ఏ ప్రాంతంలో నీటిపారుదల సాంద్రత తక్కువగా ఉంది? ఆన్సర్ ఈశాన్య ప్రాంతం. మలంపూజ కాలువ ఏ రాష్ట్రానికి చెందింది? మలంపూజ. ఆన్సర్ కేరళ. భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మిజోరాం. భారతదేశంలో బావుల ద్వారా అధికంగా నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఈరోజు చూసుకుంటే జియోగ్రఫీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే. ఓకే, నీటిపారుదల ప్రాజెక్టులు, డ్యామ్ల గురించి. సో మరో వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులందరికీ. టెక్ గురు యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. టెక్ గురు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద టెక్ గురు మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, అప్డేట్స్ అనేవి అక్కడ అప్ టు డేట్ మీకు లభిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.